కానీ ఈరోజు వీడియోలో ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటంటే కన్నా చేంజ్ ఆఫ్ ప్రెజర్ ఆఫ్ స్టేట్ అంటే చేంజ్ ఆఫ్ ప్రెజర్ అంటే ప్రెజర్ చేంజ్ అవడం వల్ల పదార్థం యొక్క స్థితి అంటే సబ్స్టెన్స్ యొక్క స్థితి అంటే స్టేట్ ఎఫెక్ట్ అవుతుందా అని అర్థం. అంటే అర్థం ఏంటంటే కన్నా ప్రెజర్ పెరిగితే గ్యాసు లిక్విడ్ అవుతుందా, ప్రెజర్ పెరిగితే లిక్విడ్ సాలిడ్ అవుతుందా, ప్రెజర్ తగ్గిస్తే సాలిడ్ లిక్విడ్ అవుతుందా, ప్రెజర్ ఇంకా తగ్గిస్తే లిక్విడ్ అనేది గ్యాస్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం కన్నా వచ్చి. ఓకే, ఇక్కడ ఏంటంటే కన్నా మనం ముందు గ్యాస్ తీసుకొని దాన్ని లిక్విడ్గా చేంజ్ చేద్దాం ప్రెజర్ పెంచుతూ. ఓకే, ప్రెజర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ద ప్రెజర్, అసలు ప్రెజర్ అంటే ఏంటి అనేది మీకు ముందు వివరిస్తాను కన్నా. ప్రెజర్ అంటే ద ఫోర్స్ అప్లైడ్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యూనిట్ ఏరియా అని అర్థం. ఓకే, డెఫినేషన్ సంగతి పక్కన పెట్టండి. ముందు ఏదైనా ఒక ఆబ్జెక్టు తీసుకొని దాని మీద పెర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్తో దీనికి 90 డిగ్రీస్తో తిన్నంగా, అంటే ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ 90 డిగ్రీస్తో తిన్నంగా ఈ పేపర్ మీద పెట్టి గట్టిగా నొక్కాను అనుకోండి, అంటే ఆ నొక్కినప్పుడు దాన్ని 90 డిగ్రీస్లోనే ప్రెజర్ ఉండాలి. ప్రెజర్ 90 డిగ్రీస్లో ఒక యూనిట్ ప్లేస్, యూనిట్ అంటే 1 సెంటీమీటర్ ప్లేస్ అనుకుందాం. 1 సెంటీమీటర్ ప్లేస్లో దీని మీద కలిగించేటటువంటి ప్రెజర్నే మనం ఏమంటామంటే కన్నా ఫోర్స్నే మనం ఏమంటామంటే ప్రెజర్ అంటాం. అంటే ఏంటంటే ఒక యూనిట్ ప్లేస్లో ద ఫోర్స్ అప్లైడ్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ యూనిట్ ఏరియా. ఒక ఆబ్జెక్టు తీసుకుంటే ఆ ఆబ్జెక్టులో యూనిట్ ప్లేస్ అంటే ఒక ఆబ్జెక్టు అంటే ఒక వస్తువు, ఆ వస్తువు మీద 1 సెంటీమీటర్ ప్లేస్ మీద కొంచెం ఫోర్స్ ఉపయోగించాం, బలాన్ని ఉపయోగించాం అనుకోండి, ఆ బలాన్ని మనం ఏమంటామంటే ప్రెజర్ అని చెప్పేసి అంటాం. ప్రెజర్కి ఫార్ములా ఉంది కన్నా, ప్రెజర్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. అంటే నువ్వు ఎంత ఏరియా మీద అయితే ఉపయోగించో అది చెప్పడం అనమాట. ఫోర్స్ని న్యూటన్లో కొలుస్తారు కన్నా, ఏరియాని మీటర్లో కొలుస్తారు కదా, మీటర్ స్క్వేర్, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి ఒక పేరు పెట్టారు కానీ పాస్కల్. ఎందుకంటే పాస్కల్ అనేటటువంటి వ్యక్తి ఈ విషయాన్ని చెప్పాడు, అంటే ఫోర్స్ అనే దానికి ఫార్ములా మొత్తం చెప్పి ఇదంతా వివరించాడు కాబట్టి అతని పేరు మీద యూనిట్స్ ఇవ్వడం జరిగింది, పాస్కల్. ఓకే, పాస్కల్ అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి. ఓకే, ఇప్పుడు కన్నా మనం ఫోర్స్ అనేది ఉపయోగించడం వల్ల, అంటే పిస్టన్ మీద ఈ పిస్టన్ తీసుకొని చూడండి, ఇది గ్యాస్ పార్టికల్స్ కన్నా, ఇవన్నీ గ్యాస్ పార్టికల్స్ వచ్చి. ఓకే, ఈ గ్యాస్ పార్టికల్స్ మీద ఈ పిస్టల్ని ఉపయోగించి కొద్ది ఫోర్స్ని కానీ గట్టిగా దీని మీద ఫోర్స్ ఉపయోగించామనుకోండి, ఫోర్స్ మీన్ ప్రెజర్ని ఉపయోగించామనుకోండి, అప్పుడు అది కిందకు వచ్చే కొలది ఈ గ్యాస్ పార్టికల్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ కొద్దిగా తగ్గుతుంది కన్నా. ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే అంటే పార్టికల్స్ మధ్య ఉండే ఒక సబ్స్టెన్స్ మధ్య పార్టికల్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఈ లిక్విడ్ అని, సాలిడ్ అని, గ్యాస్ అని మనం చెప్పగలుగుతున్నాం. డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఇది గ్యాస్ స్టేట్లో ఉన్నట్టు ఉంది కన్నా. ఓకే కన్నా, ప్రెజర్ పెంచే కొలది వాటి పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది కన్నా. పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా లిక్విడ్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే గ్యాసెస్ కన్నా లిక్విడ్లో పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కన్నా, కాబట్టి అవి లిక్విడ్గా మారుతుంది అనమాట. ఇంకా అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే అప్లైడ్ ద ప్రెజర్ ప్రెజర్ అనేది అప్లై చేస్తూ ఉన్నట్టయితే, అంటే ప్రెజర్ని పెంచుతూ ఉన్నట్టయితే, అప్పుడు ఆటోమేటిక్గా ద గ్యాస్ కెన్ బి కన్వర్టెడ్ టు ద లిక్విడ్. అంటే ఏంటంటే ఎప్పుడైతే ప్రెజర్ని పెంచుతూ ఉంటామో గ్యాస్ అనేది లిక్విడ్గా చేంజ్ అవుతుంది వచ్చి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ప్రెజర్ ఇంక్రీజ్ ఆన్ లిక్విడ్. ఈ లిక్విడ్ మీద కానీ ప్రెజర్ పెంచుతూ ఉన్నట్టయితే లిక్విడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద సాలిడ్. అది ఆటోమేటిక్గా అది సాలిడ్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ప్రెజర్ పెంచే కొలది దాని మీద ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ పార్టికల్స్ మధ్య ఉండే లిక్విడ్ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంకా తగ్గి ఆటోమేటిక్గా ఆ పార్టికల్స్ మధ్య ఉండే డిస్టెన్స్ తగ్గడం వల్ల అవి సాలిడ్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది.
దీనివల్ల ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ కానీ మనం ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ ఉంది కదా, కానీ లిక్విడ్ పెట్రోల్ గ్యాసెస్ అని, ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాసెస్ అనేది అది లిక్విడ్ స్టేట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆ గ్యాస్ని ఏం చేస్తారు, ఎక్కువ ప్రెజర్ ఉపయోగించి దాని పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ తగ్గించడం వల్ల లిక్విడ్లోకి చేంజ్ అవుతుంది. ఇలా లిక్విడ్లో చేంజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కన్నా దాన్ని మనం ఈజీగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. ఓకే కదా కన్నా, తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్కువ గ్యాస్ని తక్కువ ప్లేస్లో దాన్ని మనం నిల్వ చేయొచ్చు వచ్చి. ఓకే, ఈ యూజెస్ ఉన్నాయి వచ్చి. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే కన్నా దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ప్రెజర్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ప్రెజర్ ఈజ్ డిటర్మైన్ ద స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే ప్రెజర్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే బాగా ఎక్కువ ఉంటుంది సాలిడ్ అని, ప్రెజర్ తక్కువ ఉంటుంది లిక్విడ్ అని. ప్రెజరు బాగా తక్కువ ఉన్నట్టయితే అది గ్యాసెస్ కింద ఒక పదార్థం అనేది కన్వర్ట్ అవుతుంది అనేది మనకి దీని ద్వారా తెలిసింది కన్నా వచ్చి. ఓకే ఓకే, దీన్ని మనం నోట్స్ కూడా ఒకసారి చూసినట్టయితే నీట్గా మీకు అర్థం అవుతుంది. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ ఆఫ్ స్టేట్. అంటే ఇప్పుడు ప్రెజర్ను పెంచినట్టయితే పదార్థం యొక్క స్థితి మారుతుందా? పదార్థం యొక్క స్థితి అంటే అది సాలిడ్లో లిక్విడ్, లిక్విడ్ సాలిడ్, గ్యాస్ ఏమో లిక్విడ్, ఇలా మారుతుందా అని అడుగుతున్నాం. అసలు ప్రెజర్ డెఫినేషన్ మనకి లేదు, కానీ నేను చెప్తున్నాను కన్నా ద ప్రెజర్ అప్లైడ్ పెర్పెండిక్యులర్ ద ఫోర్స్ ద ఫోర్స్ అప్లైడ్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. అంటే ఒక యూనిట్ ఏరియా మీద 90 degrees తోటి ఫోర్స్ కానీ ఉపయోగిస్తే ఉపయోగించినటువంటి ఫోర్స్నే మనం ప్రెజర్గా చెప్తాం వచ్చి. ఫోర్స్కి అంటే ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా కన్నా ఫోర్స్ని న్యూటన్లో కొలుస్తారు, ఏరియాని మీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్నే పాస్కల్ అని చెప్పేసి అంటారు కన్నా. అంటే ద యూనిట్ ఆఫ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్కి ఎస్ఐ యూనిట్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటారు కన్నా. అంటే యూనిట్ ఎస్ఐ యూనిట్స్ ఏమంటారంటే ప్రెజర్కి పాస్కల్ అని చెప్పి చెప్తాం కన్నా వచ్చి, పాస్కల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు పాస్కల్ యూనిట్స్ నెక్స్ట్ కన్నా. ఓకే, వన్ వీ అప్లై ప్రెజర్ అండ్ ఇది మీరు రాయవసరం లేదు కన్నా, ఎందుకంటే దీని ముందు వీడియోలో మీకు టెంపరేచర్ గురించి చెప్పాను. ఇదే క్వశ్చన్ని టెంపరేచర్కి ప్రెజర్కి కూడా నోట్స్ అనేది ఎలా రాయాలని చెప్పడం కోసం ఇది చెప్పాను వచ్చి. చూడండి, రెండు చెప్తాను. వెన్ వీ అప్లైడ్ ప్రెజర్ కానీ అప్లై చేస్తే ఎందు మీద ద గ్యాసెస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. అంటే ప్రెజర్ గాని ఉపయోగించినట్టయితే గ్యాస్ మీద ప్రెజర్ గాని ఉపయోగించినట్టయితే కెన్ బి కన్వర్టెడ్, అది మారుతుంది ఇంటూ లిక్విడ్లో మారుతుంది. అదే కానీ టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుందని దీని ముందు వీడియో చూసినట్టయితే కన్నా టెంపరేచర్ గురించి రాయాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, వెన్ వీ అప్లైడ్ టెంపరేచర్ రెడ్యూస్డ్ అప్లైడ్ అనుకుంటా, వెన్ వీ టెంపరేచర్ రెడ్యూస్ ద టెంపరేచర్ ద గ్యాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ అని చెప్పేసి అంటాం. అంటే టెంపరేచర్ తగ్గించినట్టయితే అది లిక్విడ్గా మారుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే లిక్విడ్గా మారుతుంది. అది గుర్తుపెట్టుకోండి, గ్యాస్ టెంపరేచర్ బాగా తగ్గిస్తే లిక్విడ్గా మారుతుంది అనమాట. ఓకే, ద ప్రెజర్ ఇంక్రీజ్ ఇంకా దాని ప్రెజర్ పెంచేసాం అనుకోండి ఆన్ లిక్విడ్ మీద బాగా ప్రెజర్ పెంచామనుకోండి, అండ్ టెంపరేచర్ రెడ్యూస్, ఇది టెంపరేచర్ గురించి రాసేటప్పుడు కన్నా. ఓకే, అది వదిలేయండి. లిక్విడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ద సాలిడ్. అంటే ప్రెజర్ ఇంకా పెంచినట్టయితే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సాలిడ్గా మారడం అనేది జరుగుతుంది వచ్చి. ఓకే, అదే కానీ టెంపరేచర్ గురించి రాయాలనుకోండి, అప్పుడు ద టెంపరేచర్ ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి, ఇంక్రీజ్ కాదు. రెడ్యూస్ ఆన్ లిక్విడ్ మీద బాగా టెంపరేచర్ కానీ బాగా తగ్గించినట్టయితే ఆటోమేటిక్గా లిక్విడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ద సాలిడ్ కింద మారుతుందని చెప్తాం. అది టెంపరేచర్ గురించి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కన్నా ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమైందంటే ప్రెజర్ అండ్ టెంపరేచర్ డిపెండ్స్. ప్రెజర్ గురించి చెప్తున్నాం కాబట్టి ప్రెజర్ ఈజ్ డిటర్మైన్డ్. ప్రెజర్ అనేది మనకి తెలియజేస్తుంది, ఏం తెలియజేస్తుంది అంటే ద స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఆ పదార్థము ఏ స్థితిలో ఉంది అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే కన్నా ప్రెజర్ మీద ఆధారపడుతుంది. తక్కువ ప్రెజర్ ఉన్నట్టయితే అది ఆటోమేటిక్గా గ్యాస్ స్టేట్లో ఉండొచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నట్టయితే కన్నా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, ఇప్పుడు ఇదే ప్రయోగం కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని చేస్తే ఎక్కువ ప్రెజర్ కార్బన్ డైఆక్సైడ్ మీద గ్యాస్ ఇది ఎక్కువ ప్రెజర్ ఉపయోగించినట్టయితే ఇది ఆటోమేటిక్గా మనకి ఐస్ గడ్డలా తయారైపోతుంది. ఓకే, డ్రై ఐస్ అంటారు దీన్ని. ఏమంటారంటే డ్రై ఐస్ అని అంటారని అనమాట. ఈ డ్రై ఐస్ మీద కానీ మనం ప్రెజర్ కానీ తగ్గించామనుకోండి, సాలిడ్లో ఉన్నది ఆటోమేటిక్ ఇది ఏమవుతుందంటే గ్యాస్ స్టేట్లోకి మారిపోతుంది కన్నా వచ్చి.
ఓకే, డ్రై ఐస్ అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ లిక్విడ్ నుంచి డ్రై ఐస్ అవుతుంది. డ్రై ఐస్ అంటే మీరు చూడండి, డ్రై ఐస్ కార్బన్ డైఆక్సైడ్ డ్రై ఐస్లో ఉంటుంది, ఐస్ ముక్కలాగే ఉంటుంది. దాని మీద ప్రెషర్ తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా అది లిక్విడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్లోకి చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రెషర్ అంటే ప్రెషర్ ఈజ్ డిటర్మైన్డ్, తెలియజేస్తుంది. ప్రెషర్ అనే దాని మీద ఆధారపడతాయి. ఏంటి? ద స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క స్థితి అనేది, అది ఉండేటటువంటి రూపం అనేది ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సాలిడా, లిక్విడా, గ్యాస్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే కన్నా అది దాని మీద ఉండేటటువంటి ప్రెషర్ మీద ఆధారపడుతుంది. ఎక్కువ ప్రెషర్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ మీద అది సాలిడ్లో ఉంటుంది. తక్కువ ప్రెషర్ కొంచెం తగ్గిస్తే లిక్విడ్ అవుతుంది, ఇంకా కొంచెం బాగా తగ్గిస్తే గ్యాస్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకోండి. అదే టెంపరేచర్ గురించి చెప్పాలనుకుంటే ఆ టెంపరేచర్ మీద సేమ్ ఇదే పాయింట్ రాస్తాము, ప్రెషర్ ప్లస్ టెంపరేచర్ రాసి సేమ్ రాస్తాం. ఓకే, కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.